హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880744744. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో నిద్రలేమి సమస్య చాలా అధికమైపోయిందండి. పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నిద్ర పట్టక, మార్నింగ్ లేచినప్పుడు డ్రౌజీగా, లెథార్జిగా, ఏ పని చేయలేక, ఒక నిద్ర డిస్టర్బ్ అయితే పగలంతా చేసే పనులన్నీ డిస్టర్బ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోషన్స్ ఆఫ్ అవ్వదు మనకి. మనం నిద్రపోతున్నప్పుడు మనం మార్నింగ్ లేచిన వెంటనే ఆ టైమింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 6 to 7 hours అన్న స్లీప్ ఉండాలి. ఆ నిద్ర లేకపోవడం వల్ల డిస్టర్బ్డ్గా పడుకోవడం, లేట్గా లెగడం, తొందరగా ఆఫీసులకు వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తున్నాము, పోస్ట్పోన్మెంట్ దేని చేస్తున్నాం, మోషన్ని కూడా పోస్ట్పోన్ చేస్తున్నాం. ఒకటి నిద్ర డిస్టర్బెన్స్, తర్వాత మోషన్ ప్రాబ్లము, ఆ లేట్గా తినడము, లెథార్జిక్ అయిపోవడం వల్ల వీక్గా, అది ఏదో అన్నీ బాగానే ఉంటాయి కానీ శరీరం చూస్తే చాలా వీక్గా అనిపిస్తూ ఉంటారు. ఇన్ని సమస్యలు రావడానికి మూల కారణం నిద్రే. ప్రాపర్ స్లీప్ ఉండాలి మనిషికి. ఆ స్లీప్ ఉండడానికి ఎంతోమంది స్లీప్ యాప్నియా మిషన్స్ వాడతారు, మెడిసిన్స్ వాడుతుంటారు. సో ఎన్నో రకాలు వాడుతుంటారండి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చి పిల్లలు కళ్ళ కింద చుట్టూ డార్క్ సర్కిల్స్, ఫేస్లో పింపుల్స్, హెయిర్ ఫాల్ అని, ఇండైజెషన్ ఇష్యూస్, ఒకటి కాదు అన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తే ఫస్ట్ నేను ఏమంటానంటే నిద్ర సెట్ చేసుకొని రండి. మీరు తొందరగా పడుకోండి, తొందరగా లెగుస్తారు, ఆటోమేటిక్గా టైంకి తింటారు, ఏ డెఫిషియన్సీ ఉండదు, టైంకి దాహం వేస్తుంది, టైంకి ఆకలి కూడా వేస్తుంది. సో కాబట్టి న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఫేస్లో కానీ హెయిర్లో కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి నిద్ర ఒక్కటి డిస్టర్బ్ అయితే మొత్తం డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మనం నిద్రపోవడానికి కొంతమంది ఫోన్కి అలవాటు అయిపోయి ఉంటారు. ఫోన్ లేకపోతే అసలు ఇంకా ఏదో అంటారు చూడండి, పగలంతా అలిసిపోతారు, పగల వర్క్ చేసి ఇంటికి వచ్చాక పడుకుంటున్నప్పుడు మొబైల్ పట్టుకుంటే వాళ్ళకి రిలాక్సేషన్ అంట. ఆ రిలాక్సేషన్ కాదు అది. సో దానివల్ల ఇంకా స్ట్రెస్ పెరిగిపోయి కంటి సమస్యలు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా అన్నీ వస్తాయి. కాబట్టి ఒకవేళ అధికంగా మొబైల్ యూజింగ్ పడుకుంటున్నప్పుడు యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొబైల్ తగ్గించండి. మనం అవసరం ఉన్నంత వరకే యూజ్ చేయాలి. ఏదైనా సరే తినంటాం కానీ మోర్ దెన్ తింటే ఏమవుతుంది, బరువు పెరుగుతాం. పడుకునే టైంలో పడుకోవాలి కానీ ఆ టైం కూడా టైం వేస్ట్ చేసుకొని మొబైల్ యూజ్ చేస్తాం. ఆ రేడియేషన్స్ వల్ల ఫేస్ మీద పింపుల్స్ రావడం, కళ్ళు కూడా పాడవుతుంటాయి. కాబట్టి ఒక రీజన్ అనేది ఒకటి, అది హార్మ్ఫుల్ అన్నప్పుడు అది కంట్రోల్ చేసుకుంటూ, మోస్ట్ ఇంపార్టెంట్ మనము ఈ అలవాట్లు ఏవి లేవు మేడం, మొబైల్స్ యూజ్ చేయము, టైంకి తింటాము, అన్నీ బాగానే ఉంటాయి కానీ మాకు నిద్ర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ప్రతి న్యాచురల్ రెమెడీ కూడా బాగా యూజ్ అవుతుందండి. మనం పగలంతా అలిసిపోతామా, రాత్రి మనం బెడ్ పడుకోవడానికి వెళ్తున్నప్పుడు కంఫర్టబుల్, అట్లీస్ట్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రూమ్ లైట్లు ఆపి బాడీని రిలాక్స్డ్గా వెళ్ళి పడుకుంటే నిద్ర వస్తుంది. మనం అదే చెమటతో మనం బాడీ అంతా అలిసిపోయి అదే ఇదిలో మనం వెళ్ళి అదే హెవీనెస్తో పడుకుంటే బాడీ టైర్డ్ అయిపోయి ఉంటుంది. సో నిద్ర పట్టదు. పడుకున్నా డీప్ స్లీప్ పట్టదు వీళ్ళకి. చిన్న సౌండ్కి లెగిసిపోతారు, లేదంటే ఉలిక్కి పడి లెగడము, లేదంటే చిన్న దాంట్లోకి లెగిస్తే మళ్ళీ నిద్రపోవడానికి 3 hours పడుతుంటుంది. సో నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. పడుకోవడానికి ముందు కంపల్సరీ మనం డిన్నర్స్ ఫినిష్ తొందరగా చేయాలి. అట్లీస్ట్ 3 hours ముందు డిన్నర్ ఫినిష్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, మనం పడుకునే ముందు ప్రతి ఒక్కరూ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. నేను అదే అంటుంటాను, చాలామంది చన్నీళ్ళతో చేయాలా వేడినీళ్ళతో చేయాలని చాలామంది అడుగుతుంటారు. పగలంతా యాక్టివ్గా ఉండాలా, చన్నీళ్ళతో స్నానం చేయండి, పగలంతా యాక్టివ్గా పని చేసుకోగలుగుతారు. అదే రాత్రి పడుకుంటున్నప్పుడు బాడీ, మన అలసిపోయిన బాడీని రిలాక్స్ చేయాలి అంటే ఇంకా బెడ్కి వెళ్ళి పడుకునే టైంలో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే బాడీ రిలాక్స్ ఫేజ్లోకి వెళ్తుంది, మంచి నిద్ర పడుతుంది. సో కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి అండ్ దాంతోపాటు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి, మంచి నిద్ర పడుతుందండి, బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. చాలామంది మా దగ్గరికి ఈ స్లీప్ యాప్నియా మిషన్స్ అని మెడిసిన్స్ వాడే వాళ్ళు కూడా వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి ఏదన్నా రెమెడీ చెప్పండి, లేదంటే ఏదన్నా ఏం మార్చేసేయాలి చెప్పండి, అది మారిస్తే నిద్ర వచ్చేస్తుందా అంటుంటారు. అవన్నీ కాదు, ఫస్ట్ మీ అలవాట్లు మార్చుకోండి అంట నేను. అలవాట్లే ఇవి మార్చుకోండి అండ్ పడుకునే ముందు ఒక 5-10 నిమిషాలు ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. ఇంకా నిద్ర రాని వాళ్ళు, న్యాచురోపతిలో అండ్ యోగా బాగా తెలిసిన వాళ్ళు త్రాటక క్రియ అంటారు. ఒక 1 feet డిస్టెన్స్లో ఒక క్యాండిల్ని వెలిగించుకొని తదేకంగా క్యాండిల్ని చూడడం, 30 seconds తర్వాత ఐస్ క్లోజ్ చేసి మళ్ళీ ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ చూడడం. దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఓవర్ థింకింగ్, మనం జరిగిపోయిన దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించినా కూడా నిద్ర రాదు. ఆ ఓవర్ థింకింగ్ కంట్రోల్ అవుతుంది. మనకి కొంతమందిలో తీసుకుంటున్న గాలి, వదిలే గాలి, ఈ 2 కూడా ప్రపోర్షన్స్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కూడా ఆ డిస్టర్బెన్స్ వల్ల కూడా నిద్ర రాదు. మనము త్రాటక క్రియ చేస్తున్నప్పుడు ఒక ప్రాణాయామ చేసినంత యూజ్ ఉంటుంది అండ్ కళ్ళు కూడా చాలా రిలాక్సేషను,
సైట్ ఉన్నా, కళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అది కంట్రోల్ అవ్వడమే కాకుండా ఏకాగ్రత పెరిగి పడుకున్న 5 నిమిషాలకి త్రాటక్రియ చేశాక మంచి నిద్ర పడుతుందండి. త్రాటక క్రియ అల్టిమేట్ ప్రాసెస్. మనం రీసెంట్గా ఒక వీడియోలో ఒక చిన్న బేబీతో కూడా మనం చేయించాము. 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఒక అబ్బాయితో కూడా మనం చేయించాము. అదొక ప్రొసీజర్. సింపుల్, ఒక క్యాండిల్ని పెట్టుకొని చూడడము, 30 సెకండ్స్ తర్వాత ఐస్ క్లోజ్ చేస్తూ ఒక 7 to 10 మినిట్స్ చేయడం, మోర్ దెన్ అవసరం లేదు. అలా క్యాండిల్ని పక్క జరిపి రూమ్ లైట్లు ఆపేసి పడుకోండి, ఎంత మంచి నిద్ర వస్తుందో అంత బాగా చేసుకోవచ్చు. సో క్యాండిల్ని వెలిగించుకొని చేస్తున్నప్పుడు రూమ్ లైట్లు ఆపేసేయాలి. ఒక టేబుల్ని పెట్టుకొని, చిన్న టేబుల్ని మన ఎగ్జాక్ట్లీ ఒక లెవెల్ వరకు క్యాండిల్ పెట్టుకొని చేయాలి. అండ్ మనం ఫుడ్ విషయానికి వస్తే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. మంచి నిద్ర పట్టాలంటే, అది కూడా సమ్మర్ కాబట్టి మస్క్ మిలన్ ఫ్రూట్, తర్బూజా అంటారు కదా, మంచి నిద్ర పడుతుంది. ఎప్పుడైనా డే టైంలో 4 to 5 మధ్యలో స్నాక్లో అవి తినే బదులు మస్క్ మిలన్ తర్బూజా ఫ్రూట్ని కోసుకొని మంచిగా తినండి ఒక బౌల్లో, 100% నిద్ర పడుతుందండి. దాంతోపాటు కొంతమందిలో ఇంకొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్న వాళ్ళు, నిద్ర పట్టట్లేని అనుకునే వాళ్ళు, ఆవు పాలు దొరికితే మంచిగా ఆవు పాలల్లో పిస్తా పౌడర్ ఉంటుంది, 1 స్పూన్ కలుపుకొని తాగండి పడుకోవడానికి 1 అవర్ ముందు. దాంతోపాటు త్రాటక్రియ అండ్ ఇవి చేస్తే మాత్రం నిద్ర మంచి పడుతుంది. మార్నింగ్ లేచాక డైజెషన్ బాగుంటుంది. మోషన్ లేచిన వెంటనే బెల్లు కొట్టినట్టు మోషన్ కూడా సాఫ్ అవుతుంది. అండ్ డే మొత్తం యాక్టివ్ ఉంటాం. ఒక మస్క్ మిలన్ ఫ్రూట్ తినడం వల్ల నిద్ర పట్టడమే కాకుండా బరువు అధికంగా ఉంటే బరువు తగ్గుతారు, కంటి సమస్యలు కూడా పోతాయి. అంత మంచి ఫ్రూట్, స్పెషల్లీ సమ్మర్లో బాగా దొరుకుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మస్క్ మిలన్ ఫ్రూట్ తెప్పించుకోండి, తినండి, టైంకి పడుకోండి. అధికంగా మొబైల్ యూజింగ్ ఉంటే ఖచ్చితంగా మొబైల్ యూజింగ్ తగ్గించండి. అండ్ స్పెషల్లీ పడుకుంటున్నప్పుడు 3 అవర్స్ ముందు మొబైలే యూజ్ చేయకండి, అవసరం ఉంటే తప్ప. కాబట్టి చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే నిద్రే కాదు, నిద్ర డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఎన్నో రకాల రోగాలు మనం రాకుండా కూడా కాపాడుకోవచ్చు. కాబట్టి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.